ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బుద్ధి చెప్పాలన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తార్నాక, లాలాపేట్ మీదుగా జీపు యాత్ర నిర్వహించిన కిషన్ రెడ్డి కేంద్రంలో తిరిగి మోదీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీతోనే అభివృద్ధి సాధ్యమని, మళ్లీ అధికారంలోకి రాగానే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులు కొనసాగిస్తామన్నారు. 26,000 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, 700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు కిషన్ రెడ్డి. కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్పుదాము. ఈ రెండు కుటుంబ పార్టీలకు వచ్చే ఎలక్షన్స్ లో డిపాజిట్లు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎట్లా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు. మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఇంతకుముందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. స్కూళ్లలో డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేశాం. అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో టాయిలెట్ మిషన్ ఇచ్చాం. అన్ని హాస్పిటల్స్లలో అడిషనల్ ఎక్స్టెన్షన్ బిల్డింగ్లు కట్టాం. మన యొక్క బీబీ నగర్ లో ఎయిమ్స్ హాస్పిటల్, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ పెట్టాం. సరూర్ నగర్ లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈరోజు అనేక రకాలుగా ఈరోజు మన సికింద్రాబాద్ లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు 26,000 కోట్ల రూపాయలతోటి రీజనల్ రింగ్ రోడ్ కడుతున్నాం. ఆ రీజనల్ రింగ్ రోడ్ వస్తే మనందరికీ శాటిలైట్ టౌన్షిప్ పేరుతోటి ఇళ్ల సౌకర్యం వస్తుంది. చాలా తక్కువ ధరకు భూములు కానీ, చాలా తక్కువ ధరకు ఇల్లు కానీ ఆ యొక్క రీజనల్ రింగ్ రోడ్ రూపాయలు దొరుకుతాయి. ఆ రకంగా ఈరోజు ఇళ్లలో పిల్లలు వచ్చారు, కోడళ్ళు వచ్చారు, పిల్లలు పెద్దగయ్యారు. కానీ అదే కిరాయిలలో మరి అనేక రకాల ఇబ్బందుల కొడుతూ ఈరోజు నివాసం ఉంటున్న విషయం మనం చేస్తున్నాం. మరి ఈరోజు 720 కోట్ల రూపాయలతో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మళ్ళీ మనం పునరుద్ధరిస్తున్నాం. మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో అదే విధమైనటువంటి విధంగా రైల్వే స్టేషన్ కడుతున్నాం. ఆయన స్వయంగా వచ్చి మన రైల్వే స్టేషన్ ఫౌండేషన్ వేశారు. ఆ రకంగా మన చెల్లపల్లిలో, పక్కనున్నటువంటి చెల్లపల్లిలో కూడా కొత్తది పెద్ద రైల్వే స్టేషన్ కడుతున్నాడు ఆయన. అది ఇంకో వచ్చే 2 నెలల్లో అది ప్రారంభం కానుంది. మన కాచిగూడ రైల్వే స్టేషన్ కానీ, నాగపల్లి రైల్వే స్టేషన్ కానీ 450 కోట్లతో కాచిగూడ, 350 కోట్లతో నాగపల్లి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్న విషయం మనకు తెలుసు. ఈ రెండు కుటుంబ పార్టీలకు బుద్ధి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.